మల్టీ టాస్క్ చేస్తుంటే కొంచెం అవాయిడ్ చేయండి ఈ రిఫ్రెషర్కి. సో లాస్ట్ 2 వీక్స్ సుమన్ గారు అస్తిత్వం గురించి, సమాజం గురించి డిస్కస్ చేశారు కదండి. సో నా రోల్ ఏంటి అని అడిగినప్పుడు ఎనీ రిఫ్లెక్షన్స్ ఏమన్నా ఆలోచించారా? లాస్ట్ 2 వీక్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరైతే ఎనీ ఇన్సైట్స్? ప్రస్తుతానికి గొడవలు తగ్గినాయి. ఫ్యూచర్ చెప్పలేం. 7 డే వర్క్షాప్ రిలేటెడ్ కాదండి. 7 డే వర్క్షాప్ వాళ్ళు ఎస్, దట్స్ థింగ్. వీక్లీ రిఫ్రెషర్లో లాస్ట్ 2 వీక్స్ సమాజంలో నా రోల్ ఏంటి, 5 వ్యవస్థలు అనే క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసాం. అస్తిత్వం గురించి డిస్కస్ చేసాం. ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్లో నేనేంటి అనేది. సో ఈ రెండు కాన్సెప్ట్స్ సంబంధించి ఎనీ రిఫ్లెక్షన్స్ ఉన్నాయా మీ గురించి మీరు ఆలోచించినప్పుడు? గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. ఎట్ సెల్ఫ్ లెవెల్ బీ కాన్షియస్. ఐ ఆమ్ డూయింగ్ విత్ 100%. తెలుగులో చెప్తాను, మర్చిపోయాను. ఇప్పుడు ఈ మధ్య అటు అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు సెల్ఫ్ లెవెల్లో నా రోలు కాన్షియస్గా ఉండటం. వెన్ కమ్ టు అదే మనం ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, నేచర్ కానీ వచ్చినప్పుడు హ్యూమన్ కాన్షియస్తో ఉండటం. కాన్షియస్గా 100% అచీవ్ అయ్యాను. హ్యూమన్ కాన్షియస్గా 50% అచీవ్ అయ్యానేమో అనేది నా డౌట్. తెలియదు పర్సంటేజ్, ఎందుకంటే అది ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను. ఇంకొంచెం ఎలాబరేట్ చేయమంటే చేస్తాను ఈ విషయాల మీద. టైం తక్కువ కాబట్టి సింప్లిఫై అదే చేసి ఎనీ ఇన్సైట్స్ అంతే వీళ్ళు ఇదే ఇన్సైట్. అదే. థ్యాంక్ యూ. ఇది ఇన్సైట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది ఇన్సైట్ కాదంటారా, లేకపోతే ఏదన్నా మారాలంటారా? నేనేమనలేదండి. అది విషయం. సో ఎనీ అదర్ షేరింగ్స్ అండి, మెనీ ఇన్సైట్స్ ఈ కంటెంట్ ఏదైతే సుమన్ గారు డిస్కస్ చేశారో లాస్ట్ 2 వీక్స్? ఓకే, ఇఫ్ నాట్ విల్ గో ఫార్వర్డ్ అండి. ఇవాళ ఇది చాలామంది అడిగారండి ఇంతకు ముందు, సంబంధాల్లో ఒక్కొక్క రిలేషన్షిప్లో ఏ ఫీలింగ్ ప్రభావంగా ఉంటుంది అనేది. సో మానవీయ వ్యవహార దర్శన్ అని ఈ మధ్యస్థ దర్శన్ లిటరేచర్లో వన్ ఆఫ్ ద కీ బుక్ అండి. ఆ బుక్లో కొన్ని ప్రపోజల్స్ ఇవాళ డిస్కస్ చేద్దాము. మెయిన్గా ఏంటంటే, నా మనకున్న 7 సంబంధాలు ఉన్నాయి కదా, మన తల్లిదండ్రులతో, మన పిల్లలతో, భార్య, స్నేహితులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తర్వాత సమాజంలో మనం వ్యవహరించేటప్పుడు కొలీగ్, సబార్డినేట్, తర్వాత సామాజిక సంబంధాలు, తర్వాత గురువు, టీచర్తో, గురు శిష్య సంబంధం. ఈ 7 సంబంధాల్లో నా రోల్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది ఈ సిరీస్ స్టార్ట్ చేస్తానని. సో నెక్స్ట్ 2 వీక్స్ దీని మీద డిస్కషన్ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఆ, ఈ పెన్ను పేపరు యాక్టివిటీ చేయండి, అందరూ ఇచ్చిన యాక్టివిటీ. సో దాని నుంచి మనము విల్ డిస్కస్, అంటే యాజ్ ఎ లెక్చర్ మోడ్ కాకుండా వీ విల్ ప్రిఫర్ ద రిఫ్లెక్షన్. సో నేను నా లైఫ్లో నాకు ఈ సూత్రం అర్థమైందా, నేను ఎంతవరకు నేను జీవించగలుగుతున్నాను అనే కాంటెక్స్ట్లో డిస్కషన్స్ చేద్దాం ఇవాళ. సో మీకు జస్ట్ ఒక రీక్యాప్ గుర్తుంటే, ఆ, 4 ఆర్డర్స్లో నా రోల్ ఏంటి అండ్ వాట్ ఈజ్ మై వాల్యూ
అనేది లార్జర్గా జీవన విద్య వర్క్షాప్ యొక్క మెయిన్ క్వశ్చన్ ఇది. సో నాకున్న సంబంధాల్లో నా రోల్ ఏంటి అన్నప్పుడు వర్క్షాప్లో మనం మాట్లాడేది ఏంటంటే అసలు సంబంధం ఏంటి, గోల్ ఏంటి, ఏ సంబంధమైనా మెయిన్ లక్ష్యం ఏంటి అనేది మాట్లాడతాం గుర్తుంటే. సో ఈ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, పరస్పర పూరకత, ఉభయ తృప్తి అనేది గోల్ అనేది మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం కదా వర్క్షాప్లో. అయితే ఈ గోల్ అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, ఒక్కొక్క సంబంధంలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవి జనరల్గా వర్క్షాప్లో డిస్కస్ చేయము. బట్ వర్క్షాప్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే అన్ని సంబంధాల్లో కూడా బేసిక్గా ఈ 9 భావాలు, వీటి పట్ల ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ భావం నాలో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నాకు అస్తిత్వంలో ఉన్న వాస్తవికత సత్యం అనేది ఎంత అర్థమవుతుందో అంత ఈ భావం నాలో ఉంటుంది. ఒక రియాలిటీ, ఇప్పుడు ఆ సంబంధంలో ఒక రియాలిటీ, ఆ మనిషి పట్ల కానీ లేదా నా పట్ల కానీ ఆ రియాలిటీ చూస్తే మనలో ఈ భావం ఉంటుంది. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం మీకు గుర్తుంటే. విశ్వాసము, ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే వాస్తవాన్ని చూసినప్పుడు మన మనసులో ఈ భావం కలుగుతుంది ఆ మనిషి పట్ల, విశ్వాస భావం అనేది. సో రియాలిటీ పట్ల కూడా, సో విశ్వం ఎలా ఉందో అలా చూసినప్పుడు నా మనసులో కలిగే భావాన్ని విశ్వాసం అంటారు, టెక్నికల్ డెఫినేషన్. సమ్మానము, నన్ను నేను మనిషిగా చూసుకోవటము, ఎదుటి మనిషి నాలాంటి వాడే అనే వాస్తవికతని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన మనసులో ఈ సమ్మానం అనే భావం కలుగుతుంది. స్నేహభావము, సంబంధంలో ఎదుటి మనిషితో నాకు సంబంధం ఉంది అని నిర్విరోధపూర్వకంగా స్వీకరించినప్పుడు నా మనసులో కలిగే భావాన్ని స్నేహభావం అంటారు. అంటే ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా స్వీకరించడం, యాక్సెప్టెన్స్. మమత వాత్సల్యం, నా అనుకున్న మనిషి పట్ల వాళ్ళ శరీరం యొక్క అవసరాల పట్ల బాధ్యత భావం. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానో, ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తానో అప్పుడు నా మనసులో కలిగే భావాన్ని మమత అన్నారు. శరీరం పట్ల. సెల్ఫ్ పట్ల, సెల్ఫ్ యొక్క అవసరాలు తీర్చడం పట్ల ఆ బాధ్యతాభావము, దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మనలో కలిగే భావం, దీన్ని వాత్సల్యం అన్నారు. శరీర అవసరాలేంటి? పోషణ, రక్షణ, సదుపయోగం. సెల్ఫ్ అవసరాలేంటి? సరైన అవగాహన, సరైన భావం. సో ఇది మమతా వాత్సల్యం. సో శ్రద్ధ అన్నప్పుడు ఎక్సలెన్స్, ఈ శ్రేష్టత పట్ల స్వీకృతి భావం. అంటే ఎవరైతే ఈ శ్రేష్టతని అచీవ్ చేశారో వాళ్ళ పట్ల మనకుండే భావంని శ్రద్ధ అన్నారు. ఇక్కడ గౌరవ్ అని ఇంగ్లీష్ పదం అండి, ఇది హిందీ పదం అండి. తెలుగులో లూజ్లీ ట్రాన్స్లేట్, మనం ఏమో రెస్పెక్ట్, గౌరవం అంటాము, వందన అంటాము, అభినందన అంటాము. సో మనం తెలుగులో, బట్ మనం ట్రూ లిటరేచర్కి ట్రూగా ఉండడానికి పెట్టాం కానీ బట్ మీనింగ్ ఏంటంటే గ్లోరీ అంట. అంటే ఏ మనిషి అయితే శ్రేష్టత సాధించడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారో, ప్రయత్నం చేస్తున్నాడో ఆ మనిషి పట్ల నా మనసులో ఉండే భావం. మన ఇంట్లో మనుషులు కానీ మన ఆఫీస్లో వాళ్ళు కానీ. సో కృతజ్ఞత, ఏ మనిషి అయితే నేను శ్రేష్టత పొందటానికి, నేను బ్రతకటానికి, నేను అభివృద్ధి చెందటానికి నాకు సహాయం చేశారో ఆ మనిషి పట్ల ఉండే భావాన్ని కృతజ్ఞతాభావం అంటారు. ప్రతి మనిషితో, ప్రతి యూనిట్తో నాకు సంబంధం ఉన్నది అని కనిపించినప్పుడు మన మనసులో కలిగే భావాన్ని ప్రేమ అంటారు. ఒక్క మనిషితో అయినా అన్కండిషనల్గా ఆ రిలేషన్షిప్ కనిపించినప్పుడు మన మనసులో కలిగే భావాన్ని స్నేహం అంటారు. సో ఈ 9 భావాలు వర్క్షాప్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. ఈ భావం
నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఈ భావం ఎప్పుడుంటది? ఆ అస్తిత్వంలో ఉన్న ఆ వాస్తవికతను చూసినప్పుడు, అర్థమైనప్పుడు. ఎప్పుడైతే నాలో ఉంటుందో నేను ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచడం ద్వారా ఈ సంతోషం, ఉభయ తృప్తి అనేది వస్తుంది. ఇది బేసిక్గా మనం వర్క్షాపుల్లో డిస్కస్ చేసే ద స్కోప్ ఈ రిలేషన్షిప్స్ గురించి. సో ఇక్కడ ఏమన్నా మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇంతవరకు? ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అయ్యారో రీసెంట్గా, ఐ రిక్వెస్ట్. ఈ భావాన్ని, ఆ వాస్తవాన్ని చూడటము, ఆ చూసినప్పుడు ఆ భావం నాలో ఉండటము, నాలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉండటము, ఆ స్థితిలో ఆ భావాన్ని వ్యక్తపరచడానికి దోహదం చేయటం. సో ఇక్కడ ఎనీ డిఫికల్టీస్? మీ జర్నీని మీరు రిఫ్లెక్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ వస్తున్నాయి? సార్ చైతన్య సార్. ఆ, సరే, చెప్పండి. యాక్చువల్గా క్లోజ్ రిలేషన్షిప్స్లో వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ ఈ ఫీలింగ్స్ని చూడడం కొంచెం ఈజీగా ఉంది. బట్ వెన్ అంటే ఆఫీస్లో కానీ లేకపోతే కలీగ్స్ విషయంలో కానీ మాట్లాడుతుంటే ఆ ప్రీ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద ఉమ్, దాన్ని దాటుకుని ఈ ఫీలింగ్స్ పైకి తీసుకురావడం అంటే అంత ఈజీగా లేదు. దట్స్ ఉమ్. మై రిఫ్లెక్షన్. అవును, అవును సార్. సో అంటే దానికి ఏమైనా ఏమైనా టిప్స్ కానీ సార్ లేకపోతే ఆ, సో అది ఒక అబ్జర్వేషన్ అదైతే. దానికి సంక్రాంతి క్లీనింగ్ జరగాలండి అది. డీప్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ క్విక్గా ఏంటంటే మనముకి ఎక్సలెన్స్ అనేది మన గోల్ అవుతుంది అనుకోండి, అప్పుడు వీ టర్న్ ఇన్వర్డ్ అనమాట. ఈ ఓకే. రిలేషన్షిప్లో వాట్ ఎక్సలెన్స్ మీన్, ఒక కొలీగ్గా నా కొలీగ్తో ఆ వ్యవహారంలో ఆ శ్రేష్టత అనే స్టాండర్డ్ ఉందా మనకి ఫస్ట్? ఓకే. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు న్యాచురల్గా గ్యాప్ కనిపిస్తుంది మనకి. మనం యాక్టివిటీ చేసాం, గుర్తుంది కదా? దాంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా వాట్స్ ఎక్సలెన్స్ మీన్, ఒక రైట్ రైట్. అలా మనం కూర్చొని రాసుకోవాలి. ఒక కొలీగ్గా కానీ, ఒక బాస్గా కానీ, ఒక సబార్డినేట్ కానీ వాట్ ఎక్సలెన్స్ మీన్ అనేది. అది ఓకే. రాసుకున్నప్పుడు అది రిమైండర్ అవుతుందండి. మనం ప్రతిసారి మన పాత సంస్కారాలు ఉంటాయి కదా, మనం ప్రాక్టీస్ చేసినవి, క్యాజువల్గా చాలాసార్లు చూడండి, మనకి ఏదో ఒక విధంగా ఈ షికాయత్ అంటే ఒక కంప్లైంట్ అనేది ఉంటుంది ఎప్పుడు. వర్క్ ప్లేస్లో కంప్లైంట్ ఒకటి కానీ, నచ్చనివి మనం మాట్లాడుతూ ఉంటాం. వాడు ఎలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఎప్పుడు ఇంతే, అలా ఒక సర్కాస్టిక్గా ఉంటుంది కొన్ని. ఆ, ఎలా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ ఫేమస్, అలానే బాస్ జోక్స్ కూడా అలానే ఫేమస్ మనకి. సో ఇలా మనకు తెలియకుండా చాలా డీప్ రూటెడ్ కండిషనింగ్ ఉంటుందండి. రైట్. ఇవి కనిపిస్తూ ఉంటే దాన్ని ఒక్కొక్కటి హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ మోడ్లో రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇలాంటి వర్క్షాప్లు అటెండ్ అయినప్పుడు సడన్గా అలా మాట అనేసినాక పెయిన్ వస్తుంది. అరే ఇది అనవసరంగా అన్నామే, ఇది అవసరం లేదు కదా, ఇలా ఈ కాన్వర్సేషను ఇలా అని ఈ పెయిన్ వస్తుంది అనమాట. సో ఒక అతను ఎవరో ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ ఎప్పుడు 2 years బ్యాక్ ఎప్పుడు అన్నారు ఒక వర్క్షాప్ అంటే, సార్ ఇంతకుముందు బాగానే ఉన్నాను సార్, ఈ మధ్య మీ వర్క్షాప్ అంటే మొదలైనవి. యా. అంటే ఏంటంటే ఇట్ కమ్స్, మన అవేర్నెస్ అనేది ఆ సార్థకత వైపు వెళ్తుంది, అసలు దీనివల్ల మీనింగ్ ఏంటి అనేది. ఓకే. సో
క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. యా ఓకే. అది అది, లేకపోతే ఏంటంటే చాలా గిల్ట్ వస్తుంది, రిగ్రెట్ వస్తాయి. మన అవేర్నెస్ ఎంత ఉంటే అంతవరకే పని చేయగలం సార్. రైట్ రైట్. రెండోది, పాత సంస్కారాలని తక్కువగా అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్, యా కామన్ సంస్కార్. సో ఇవి కొత్త విషయం తెలుసు, కానీ దానికి తగ్గ భావము సామర్థ్యము డెవలప్ అయ్యేంత వరకు పాత పనులు రిపీట్ అవుతూనే ఉంటాయి. అది రిపీట్ అయినప్పుడు ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు క్యాచ్ అవర్ సెల్ఫ్. రైట్. ఇదిగో ఈ సంస్కారం నాలో ఉంది అనే, దీనివల్ల మీనింగ్ లేదు. టెక్నికల్గా దీన్ని అంతర్నియోజనం అంటారు సార్. మన ఆవేశం, ఇప్పుడు కోపం రావటం కానీ, లేదా ఒక కామెంట్ పాస్ చేయటం కానీ, లేదా ఒక క్రిటిసిజం కానీ, ఈ బ్లేమింగ్ అనేది బయటికి వెళ్తుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే అది అయ్యిందో, టు స్టార్ట్ విత్ ఆ పని చేసిన తర్వాత ఆలోచించడం మొదలు పెడతాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ మాట వస్తున్నప్పుడు, ఆలోచన వస్తున్నప్పుడే మనకి అనలైజ్ చేసుకుంటాం, దీనివల్ల ఉపయోగం ఉందా, నా మనసులో ఆ మనిషి పట్ల ఎటువంటి ఫీలింగ్ ఉంది నాకు, ఈ మాట అంటం ద్వారా పని ముందుకెళ్తుందా, పనిలో డిఫికల్టీ ఉందా, మా ఇద్దరి రిలేషన్షిప్ ఇంకొంచెం క్వాలిటేటివ్గా బెటర్ అవుతుందా, ఏమైనా ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుందా. ఈ గోల్ పట్ల, ఈ లక్ష్యం పట్ల, మూల్యం పట్ల ఈ అవేర్నెస్ వచ్చింది అనుకోండి సార్, స్లోగా ఓకే. స్లోగా ఈ డ్రాప్ అవటం మొదలు పెడుతుంది. యా అది చూస్తున్నాను సార్ ఆల్రెడీ. అంటే అది జస్ట్ ఒక రిఫ్లెక్షన్ అనిపించింది నాకు. అంటే యూజువలీ క్లోజ్ రిలేషన్స్ లో బికాస్ దట్ రిలేషన్ ఇస్ మోర్ వాల్యుబుల్ నాకు అనిపించింది. ఉమ్, 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 ఆ రిఫ్లెక్షన్ కొంచెం ఫాస్ట్ గా ఉంది. ఉమ్, ఉమ్, అంటే సమాజం పట్ల అనేది టాపిక్ కదా. ఉమ్, సో ఉమ్. ఐ థాట్ సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎక్స్టర్నల్ రిలేషన్ కొంచెం స్లో ఉంది అది, అంతే. అదొకటి అబ్జర్వేషన్. సార్, యా థ్యాంక్స్. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఈ వర్క్ షాప్ అటెండ్ అయినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాను. సో మాకు డిఫెన్స్ లో ఏంటంటే, ఆఫీసర్ని తిట్టడం అనేది ఒక రోజులో మామూలు పనితో పాటు తిట్టుకోవటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఇస్ డైలీ రొటీన్. పాపం పార్టీయే మెయిన్ స్ట్రెస్ అన్నిటికంటే. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. గౌతమ్ గారు. సో అయితే ఈ వర్క్ షాప్ అన్ని వినెళ్ళాము. గౌరవం అనే భావం అనేది కనెక్ట్ అయింది. ఏ మనిషి అయితే ఎక్సలెన్స్ కోసం పనిచేస్తున్నారో ఆ మనిషి పట్ల ఉండే భావం అని. ఇప్పుడు మన ఆ మనిషిని ఎప్రిషియేట్ చేయలేకపోతున్నాము, ఈ కొత్త అండర్స్టాండింగ్ తో. పాత సంస్కారంతో ఈ తిట్టుకోవటం, బ్యాక్ బైటింగ్ జరగలేకపోతుంది. సో మన చుట్టూ మన ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, టీ షాప్ లో కానీ, లేకపోతే అదే మన క్యాంటీన్ లో కూర్చొని మాట్లాడుకునేవి. వీడి బుద్ధి లేదు, వీడి మళ్ళీ ఈ పని చేశాడు, వీడు ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి పెద్దవాళ్ళు అట్లా. ఈ కొలీగ్ గాడు, వీడికి ఈ మధ్య ఎక్కువైందిరో, వీడేంటి ఈ మధ్య కాకా పడుతున్నాడు, అంటే చెంచా, ఇలాంటి కొన్ని కాన్వర్సేషన్స్ ఉంటాయి. తర్వాత వర్క్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. ఆడికి ఎన్నిసార్లు చెప్పినాడు చేయడు, ఆడికి చివరి లాస్ట్ మినిట్ లో వస్తాడు, ఇలా కొన్ని వర్క్ రిలేటెడ్ వస్తాయి. సో ఇలా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఇక మనలోనే ఇద్దరు అపరిచితులాగా ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన, ఓకే, లైక్ నా ఫీలింగ్ ఏంటి, ఓకే వాడు అలా చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను అనేది ఒకటి ఆలోచన. ఈ పాత అలవాటు పడిన ఒకటి, ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ మీ. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే, నేను మాట్లాడేవాడిని కాదు, కానీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు ఆస్వాదన అనేది జరుగుతుంది. గాసిప్ ఇది. సో ఇట్ విల్ స్లోలీ డ్రాప్ సార్. అంటే నాకు ఏంటంటే, దీనికి షార్ట్ కట్ లాగా ఏం లేదు. మన ఎక్సలెన్స్, నా రోల్ ఏంటి, అండ్ శ్రేష్టత పట్ల స్వీకృతి, ఆ సమ్మానం, ఆ రెస్పెక్ట్ అనేది పెరిగే కొద్దీ అవతల మనిషి ఏం ఎఫర్ట్ పెడుతున్నాడు అనేది కనిపిస్తుంది. రైట్. ఆ మనిషి వల్ల నా లైఫ్ కి కాంట్రిబ్యూషన్ ఏంటి కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇది ప్రైమరీ సార్.
సో ఫిలసాఫికల్గా ప్రపోజల్ ఏంటంటే ఉపయోగిత పూరకత అనేది సృష్టిలో ఉన్న ధర్మం. ఉమ్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ బాబు ఇప్పుడు ఇవాళ ఎంటర్ అవుతాం మనం ఇవాళ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇవాళ మాట్లాడదాము. ఉమ్, నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ కొలీగ్ అండ్ సబార్డినేట్ రిలేషన్షిప్ ఏంటి అనేది వస్తుంది. అప్పుడు మేబీ ఓకే. నేను కానీ ఆ పర్టికులర్ స్పీకర్ కానీ ఎక్కువ డీటెయిల్ చేస్తారు దీన్ని. ఓకే. ఆ, ఈ ఉపయోగిత పూరకత అంటే ఏంటంటే ఎవరైతే ఎవాల్వ్ అవుతారో వాళ్ళకి పూరకత రోల్, ఉమ్. ఎవరైతే ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళది ఉపయోగిత రోల్ ఉంది సృష్టిలో. సార్ ఆ రెండింటికి ఇంగ్లీష్లో కూడా చెప్పండి. కాంప్లిమెంటరీ యూజ్ఫుల్నెస్ అనుకోండి. ఓకే. ఓకే. ఆ, ఇప్పుడు భూమి చెట్టు ఉంటే భూమి అనేది చెట్టుకి ఉపయోగపడుతుంది కదా, ఉమ్, ఆ మొక్క ఎదిగి చెట్టుగా మారటానికి. రైట్. రైట్. ఉమ్, ఇది యూస్ఫుల్నెస్ రోల్, ఉపయోగిత. ఉమ్, కానీ చెట్టు భూమిని కంప్లీట్ చేస్తుంది దాని రైట్. రైట్. ద్వారా ఉమ్, కానీ రూట్స్ ద్వారా కానీ. దాంతో ఆ భూమి మునుపటి కన్నా ఇంకా బెటర్ అవుతుంది. రైట్. ఇట్స్ ఉమ్, కంప్లీట్ కాంప్లిమెంటారిటీ అంటారు కదా, పూరకత. అది ఉమ్, ఉమ్, పూర్ణమవుతుంది ఆ ఎంటిటీ. రైట్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పాప మీ బాబు ఉన్నారనుకోండి, ఉమ్, మీరు మీ బాబు చెప్తారు ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, లేకపోతే ఇలా ఇది హెల్ప్ చేయని. వాళ్ళు చేస్తారు కదా, ఉమ్, అది ఉపయోగిత రోల్. ఓకే. ఇప్పుడు మీరు మీ ఫాదర్ ఒక పని చెప్పినప్పుడు మీరు చేస్తారు కదా, ఇప్పుడు ఉమ్, ఉమ్, అది ఉపయోగిత. మీ ఫాదర్ మీతో చేసే పని ఉంటుంది కదా, మీకు గైడ్ చేయటం కానీ మీకు కావాల్సి చేయటం, ఉమ్, ఇది పూరకత. అంటే లూజ్లీ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ క్విక్గా యా, యా, గాట్ ఇట్. చేయడానికి. ఒక దాంట్లో ఏంటంటే ఎవరికైతే ఎక్కువ క్లారిటీ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ ఎవాల్వ్ అవుతారో వాళ్ళకి తనతో పాటు ఉన్న మనిషి యొక్క లోపాలు, తన షార్ట్ కమింగ్స్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఉంటుంది. రైట్. ఎందుకంటే నేను ఎవాల్వ్డ్ కాబట్టి, నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నాలో సరైన భావం ఉంది కాబట్టి, ఉమ్, నాకు ఆ మనిషికి ఇంకా డెవలప్ అవ్వలేదని తెలుస్తుంది కాబట్టి. రైట్. ఎక్కువ సార్లు ఏంటంటే సార్, మనకి కంప్లైంట్ ఉంది అంటే ఆ మనిషి ఏదో సరైనది చేయాలి చేయట్లేదు అని. ఉమ్, ఇప్పుడు నా మనిషి చేయట్లేదు అంటే నాకు తెలుసు అనే అర్థంగా ఒక కాంటెక్స్ట్లో నాకు రైట్ ఏంటో రైట్. తెలుసు, రైట్. వాడికి ఉమ్, తెలియదు. ఉమ్, ఈ రైట్ ఏంటో తెలిసినాడు ఏం చేస్తున్నాడు? చేయట్లేదని చెప్తున్నాడు. రైట్. సరే నాకు కూడా తెలీదు, కానీ వాడికి తెలీదు, కానీ నాకు వాడు చేయట్లేదు అనే మాత్రం బాధ కలుగుతుంది. ఉమ్, బట్ ఆర్ వి టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ హూ హ్యాస్ ద క్లారిటీ? రైట్. సో ఇది తాత్వికంగా సార్. సో ప్రాక్టికల్గా చెప్పాలి అంటే మాత్రం ఉమ్, వాట్ వి సెలబ్రేటెడ్ దట్ వి ప్రాక్టీస్ అండి. అండ్ రైట్. వాట్ వి ప్రాక్టీస్ దట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వి స్టార్ట్ సెలబ్రేటింగ్ దోస్ థింగ్స్. ఈ కాంప్లిమెంటారిటీ అనేది ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటామో, ఈ ఉమ్, నా నీ అవతల వాళ్ళకి తెలియదు అనేది మనకు తెలిసినప్పుడు ఆ కంపాషన్ అనేది అది ఎలా ఉంటుంది వర్క్ ప్లేస్లో అనేది చేసుకుంటామో, స్లోగా ఇవి ఈ భావంలో షిఫ్ట్ వస్తుంది, బిహేవియర్లో షిఫ్ట్ వస్తుంది. బట్ ఓకే. ఓకే. ఎందుకు ఇక్కడ డిఫికల్ట్ అంటే అండి, ఇక్కడ సంబంధం అనేది తొందరగా కనిపించదు. ఉమ్, వర్క్ ప్లేస్లో సంపర్కంలానే ఉంటుంది అనమాట అక్కడ. అంటిల్నెస్ మన కాన్షియస్నెస్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ అదే కనిపిస్తుంది అది. ఉమ్, కనీసం ఇంతకుముందు ఇంట్లో కూడా కనిపించేది కాదు. కరెక్ట్. ఉమ్, సో ఇట్స్ ఎ ప్రోగ్రెషన్ అండి. సో ప్లీజ్ బీ సెల్ఫ్ కంపాషనేట్ విత్ యువర్ సెల్ఫ్. షూర్ సార్. యా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇవాళ టాపిక్ స్టార్ట్ చేద్దాం అండి. ఇఫ్ దెర్ ఇస్ నో క్విక్ క్వశ్చన్ ఎనీ. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
చెప్పండి. గౌతమ్ సార్, అదే ఇప్పుడు సార్ కృష్ణ చైతన్య సార్ అడిగారు కదా సార్, ఆ, ఆ క్వశ్చన్ కే జస్ట్ చిన్న, అంటే 1 minute కూడా పట్టలేదండి. సో ఆ, సార్, అంటే మీరు ఆల్రెడీ బోల్డ్ ఆన్సర్స్ వచ్చేసాయి మీ నుంచి. బట్ నా ఇన్సైట్ ఏంటంటే, సార్ ఇంతవరకు ఆ, అసలు ఈ ఫీలింగ్ వచ్చిందా లేదా అవతలాల పట్ల, నేను ఇలా అనుకుంటున్నాను అనే ఫీలింగ్ రావడమే అసలు చాలా, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ సార్. ఒక్కొక్క అది స్టేజ్ పెద్ద విన్ దాటి అండి, అది పెద్ద విన్, అది అది నోటీస్ చాలా చేయడమే పెద్ద పెద్ద, విన్. ఎస్. చాలా పెద్ద, అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. నాకు ఇది రావట్లేదు అంటే, ఇంతకు ముందు అసలు ఒక రకమైన కండిషనింగ్, మన భాష జేవి భాషలో ఇది ఒక రకమైన కండిషనింగ్. బట్ నాకు ఇది రావట్లేదు అనే ఫీలింగ్ వస్తేనే నెక్స్ట్ స్టేజ్ కి వచ్చేసారు సార్. సో మీరు ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కి, ఓహో ఎట్లా ఉంటే సరిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ స్టేజ్, అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా సరే నేను అన్కండిషనల్ గా తీసుకోగలను అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్పుట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇది నేను ఐ ఫర్గెట్ టు ఎక్నాలజ్ ఇట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కృష్ణ చైతన్య గారు. ఇ- ఈ ఇది షూర్. సక్సెస్ అన్నమాట. ఈ నోటీస్ చేయటం ఉంది చూసారా, అరే ఇలా ఈ ఫీలింగ్ ఉందే, నా ఈ మాట మాట్లాడుతున్న నోటీస్ చేయటం ఉంది చూసారా, ఇది గ్రేట్ సక్సెస్ ఇది. నేను రియలైజ్ అవుతున్నా సార్, అంటే ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్వర్జేషన్ ఐఎమ్ రియలైజింగ్ కొన్నిసార్లు. ఉమ్, అయితే ఉమ్, రైట్ నౌ నాకు అనిపించేది, ఐ థింక్ యాంగ్షియస్నెస్ ఇస్ వన్ ఫీలింగ్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ యట్. బట్ అది ఉమ్, కూడా ఐ డెఫినెట్లీ స్టార్ట్ వర్కింగ్. ఉమ్. బట్ యా, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. మీన్స్ అలాట్. సార్ ఇంకొక పాయింట్ సార్, అంటే చెప్పండి. జనరల్ గా జేవీలో ఇంకొకటి చెప్తారు సార్, అది కొంచెం గట్టిగా తగులుతా ఉంటది, అంటే చంపకేసి కొట్టినట్టు ఉంటది. అదేంటంటే మన చిన్నప్పటి నుంచి ఉండే సంస్కారాలు. అంటే ఉమ్, దాన్ని మనం, అంటే అది యాక్సెప్ట్ చేయడం మనకి ఎప్పుడైతే వస్తుందో, ఆటోమేటిక్ గానే మనం ఈజీగా ఆ జర్నీని పట్టుకొని, అంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ జేబీ ఈజ్ మ్యూచువల్ హ్యాపీనెస్. మనం హ్యాపీగా ఉంటాం, మనకు ఉండే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచుతాం అనే దాన్ని ఈజీగా స్టేజ్ వైజ్ పట్టుకోగలం. ఎప్పుడు పట్టుకోగలం అంటే, మన చిన్నప్పటి నుంచి ఉండే సంస్కారాలు గనక బాగుంటే 100% చాలా ఫాస్ట్ గా ఇదవుతాం. ఒకవేళ కనుక సంస్కారాలు కొంచెం దీనిగా ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది సార్ జర్నీ. అంతే, అంటే నాకు అర్థమైంది సార్ అది. ఉమ్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎంత అర్థమైతే అంత సంబంధం కనిపిస్తుంది. ఎంత సంబంధం కనిపిస్తే అంతవరకే బాధ్యత తీసుకుంటాం. ఎంత బాధ్యత తీసుకుంటే అంతవరకు పనులు చేస్తాం. ఎన్ని పనులు సరిగ్గా చేస్తున్నామో దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన రిజల్ట్స్ తొందరగా రావు. కొన్ని ఇవాళ రావచ్చు, కొన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఎప్పుడైతే ఆ రిజల్ట్ కూడా, కొన్నిసార్లు ఆ రిజల్ట్ రావట్లేదని ఇంపేషెన్స్ కూడా వస్తూ ఉంటుందని. సో బ్యాంబూ ట్రీ లాగా ఉంటుంది అనమాట. కొంచెం పేషెన్స్ కావాలి సార్. ఎందుకంటే మన ఆఫీసులో ఆఫీస్లో అయితే కొంచెం క్విక్గా కనిపిస్తాయి రిజల్ట్స్. మన ఓన్ రిలేషన్షిప్లో అయితే, అరే ఇంత మంచిగా ఉంటున్నాం కదా, అయినా కూడా వాడు ఏంటి అలా ఉంటున్నారు, అరే ఇన్ని మంచి పనులు చేశాం కదా అని అంటుంది. అలా ఉండదండి. లైక్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఆల్ ది థింగ్స్. హరి గారు ఉన్నారా? ఐ థింక్ ఇఫ్ హరి గారు వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్. ఈ వర్క్ ప్లేస్ మాత్రం పట్టుకోవాలండి. ఇది ఏంటంటే ఆ, ఇంట్లో కూడా ఎఫెక్ట్ అవుతాం మనం. కానీ ఇంట్లో ఎక్కడో చోట మనకి కనెక్షన్ ఉంటుంది, ఆ మనిషితో నాకు సంబంధం ఉందని. కానీ బాసులు, కొలీగ్స్ చేసే పనుల వల్ల ఎఫెక్ట్ అవుతాం కదా. అది వర్క్ పరంగా కానీ, లేదా మన ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా అవతల వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు మనం అనుకున్న వాటికి. ఆ, తర్వాత వాళ్ళు ఈ వాళ్ళు మార్పులు చేస్తుంటారు, వాళ్ళు ఇది నచ్చవు మనకి. ఆ నచ్చనప్పుడు వెంటనే వి గెట్ దిస్ ఇల్ ఫీలింగ్ అనమాట. ఆ అభావం అనేది వచ్చేస్తుంది మనిషి పట్ల. ఈ ఆ మనిషి పట్ల నాకు ఈ భావం ఉంది అనేది పట్టుకోవటం అనేది ఫస్ట్. చాలాసార్లు మనకు కూడా ఈ ఫీడ్బ్యాక్ కల్చర్స్, ఇప్పుడు అవతల వాళ్ళు ఒక మాట చెప్తారు మనకి, అది నచ్చదు మనకి. బట్ లేటర్ ద పాయింట్ ఆఫ్ వ్యూ అది మనకి ఉపయోగపడేది అయి ఉంటుంది.
ఈ ఎస్పెషల్గా కొలీగ్స్ చెప్పినప్పుడు కొన్ని మాటలు కొంచెం గట్టిగా కరుగ్గా అనిపిస్తుంది, కొంచెం బాగా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఒకసారి చూస్తే నా మనసులో భావం, ఆ సంబంధంలో నా రోల్ ఏంటి అనే క్లారిటీ, ఈ రెండు పెరిగే కొద్దీ ఈ హ్యాబిచువల్ టెండెన్సీస్, హ్యాబిచువల్గా హర్ట్ అవ్వటము, హ్యాబిచువల్గా ఆ మనిషి పట్ల ఈ ఇల్ ఫీలింగ్తో ఉండటం, ఇవి స్లోగా డ్రాప్ అవటం మొదలైనాయండి. బట్ ఫస్ట్ రికగ్నైజ్ చేయటమే పెద్ద విన్. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, ప్లీజ్ సెలబ్రేట్ ది స్మాల్ విన్స్. యా, థ్యాంక్ యూ. సార్ ఇంకొకసారి చెప్పండి, ఎంత అర్థమవుతుందో అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? సార్ ఇప్పుడు అంత అవసరం లేదు సార్. ఇది ఏంటంటే మన ఈ- ఇప్పుడు బయటకు ఒకటి చేస్తున్నామంటే అది లోపల జరిగే వర్క్ని బట్టి అనుగుణంగానే వస్తుంది. మనకి రియాలిటీ ఎంత అర్థమైతే అంత మందితో అంత డీప్గా సంబంధం కనిపిస్తుంది. ఆ సంబంధం ఎంత కనిపిస్తుందో దా దాంట్లో ఆ సంబంధంలో నా రోల్ ఏంటి, ఆ బాధ్యత భావం అనేది స్పష్టత, ఆ స్పష్టత ఎంత ఉంటే అన్ని పనులు చేయగలం. మనకు పని కనిపిస్తుంది ఆ సంబంధంలో. ఈ ఈ ముందు స్టెప్ మిస్ అయ్యే కొద్దీ మనకి సంబంధంలో ఆ, ఈ కంప్లైంట్ అనేది కనిపిస్తుంది అనమాట. షికాయత్ అంటారు హిందీలో, షికాయత్ కనిపిస్తూ ఉంటుంది ఆ సంబంధంలో. ఎప్పుడైతే బాధ్యతా భావం కనిపిస్తుందో, ఇక్కడ రెండు స్టేజ్లు ఉన్నాయి. నేను చేయగలనా ఇప్పుడున్న పరిస్థితుల్లో. చాలాసార్లు మనకు ఆ కాంపిటెన్స్ ఉండదు. అప్పుడు వీ ఫాలో ద సిస్టమ్, విల్ యాక్సెప్ట్ దట్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఎస్పెషల్గా బాసులను కరెక్ట్ చేయలేం మనం ఉన్న సిస్టంలో. లైక్ ఇట్స్ ద రియాలిటీ, యూ నీడ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు సొసైటీలో కొన్ని విషయాలు యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్. సెకండ్, నాకున్న స్కోప్లో నేను ఏం వర్క్ చేయగలను. సో దెన్ రిజల్ట్, ఐ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. వాట్ ఏదైతే వస్తుందో అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలాసార్లు ఏంటంటే మనం తక్కువ పని చేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటము, లేదు అండర్ ఎస్టిమేట్ చేయటము అవతల వాళ్ళ ఇన్కాంపిటెన్స్ని, దానివల్ల జరిగే నెగిటివిటీ వచ్చినప్పుడు బాధపడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అదే సార్, ఈ సాతి సహయోగి సంబంధం వచ్చినప్పుడు వీల్ ఎలాబరేట్ దట్. సో అందరూ పెన్నులు పేపర్ తీసుకుంటున్నారండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, కొంచెం అందరూ యాక్టివిటీ రిఫ్లెక్ట్ అవుదాం. సో జీవన విద్యలో 7 రకాల సంబంధాలని ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకున్న సంబంధాలన్నీ చూస్తే మనిషికి మనిషికి మధ్య ఆ, ఈ 7 అనేది ప్రధానంగా ఉన్నాయని చెప్తారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, తల్లిదండ్రులది, అన్నా చెల్లెలు అక్క చెల్లెలది, ఫ్రెండ్స్, టీచర్ స్టూడెంట్, ఎంప్లాయీ ఎంప్లాయర్, సాథీ సహయోగి, అండ్ ఇన్స్టిట్యూషన్ రిలేషన్షిప్స్, సామాజిక సంబంధం. సో ఏదన్నా రిలేషన్షిప్ మిస్ అవుతుందని అనుకుంటున్నారా మీరు ఈ ఉన్న వాటిలో, ఇచ్చిన వాటిలో? ట్రస్ట్ ఉంటది. ఐ మీన్ ఇక్కడ మనకి మనిషికి మనిషికి మధ్య మనకున్న సంబంధాల్లో ఇక్కడ ఉన్న లిస్ట్లో ఏదైనా మిస్ అవుతుందా? అదే అంటే నేను మిస్ చెప్తుంది. అవ్వడం అంటే సార్, మిస్ ఏమైనా రిలేషన్షిప్ ఇక్కడ పెట్టాల్సిందా? ఈ కేటగిరీలో ఏమైనా రిలేషన్షిప్స్ మిస్ అవుతున్నాయి? మిస్ అవటం అంటే అట్లా. వెంటనే ఉన్నాయా అని. ఓకే సార్. అన్ని ఉన్నాయి, అన్ని మిస్ అవుతున్నాయి. అంటే సపోజ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధాలు రిలేషన్ వచ్చి ఏ సంబంధాలు లేవండి? నైబర్ సార్, కమ్యూనిటీ నైబర్. కమ్యూనిటీ, ఈ లాస్ట్ దాన్ని ఇన్స్టిట్యూషనల్ రిలేషన్షిప్, సామాజిక సంబంధం. ఓకే సార్. చాట్ జీపీటీ ఈ ట్రాన్స్లేషన్ చేయడం స్టార్ట్ చేసామండి. సో బట్ హిందీలో ఏంటంటే
व्यवस्था और समाज व्यवस्था में संबंध. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, అది కమ్యూనిటీయో లేదో ఒక స్టేటో ఒక రాష్ట్రమో ఇలా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుందని. సార్ రిలేటివ్స్ లేవు. ఎవరు మేడం? అంటే ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ తరపు బంధువులు అందరూ. స్పెసిఫిక్గా చెప్పండి, ఎవరు పేరు రిలేషన్ చెప్పండి. అంటే మీరు నాకు నేను మిస్ అయింది అడుగుతున్నారు. అదే ఇప్పుడు లేదు కాదు, ఈ వీటిల్లో లిస్ట్ చేయని సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ పెట్టిన వాటిలో? అదే నేను ఇక్కడేమో ఓన్లీ ఇన్సైడ్ అన్నట్లు అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు నా పెటర్నల్ వాళ్ళవి అంటే ఆ, ఇక్కడ ఏ కేటగిరీలో వస్తుంది అనేది నా డౌట్. అదే సంబంధం చెప్పండి తెలుగులో, ఎవరు వాళ్ళు మా మీకేమో. మేనమామ పిల్లలు, మామ కదా. మేనమామ పిల్లలు, మేనమామ పిల్లలు అంటే మీకేమవుతారు? కజిన్స్ అవుతారు. కజిన్. ఏదర్ బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఓహో, ఇన్ ఓకే ఓకే. థర్డ్ వన్ లో పెట్టుకోవాలి నేను. లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఓకే సార్. హ్యూమన్ రిలేషన్షిప్ లేదనుకోండి సార్ దీంట్లో. ఇవేనండి, మనుషులు ఇలానే ఉన్నాయి. అన్ని హ్యూమన్ రిలేషన్షిప్స్ కదా ఇవన్నీ. ఓకే సార్. వీళ్ళందరూ మనుషులే కదండి. సరే, అంటే క్వశ్చన్ అంటే మీరు అడిగింది ఇందులో రిలేషన్షిప్స్ ఇంకేమన్నా మిస్ అయ్యాయా అని అడుగుతున్నారు కదా సార్. మనకున్న సంబంధాల్లో ఇది లిస్ట్ కదా, బేసిక్ ఏమన్నా లిస్ట్ లో ఏదైనా మిస్ అయినాయా? బేసిక్ ఏంటంటే అందరికి హ్యూమన్ రిలేషన్షిప్ మిస్ అవుతుంది అనే దాని మీద అంటే అట్లా అర్థమైందని అనిపించింది సార్. ఓకే ఓకే, అయితే మన ఈ నెక్స్ట్ ఒక 2 weeks ఈ ఫస్ట్ మదరు ఫాదరు డాటర్ సన్ ఈ రిలేషన్షిప్ తీసుకుందాం, తల్లిదండ్రులు కుమార్తె, దెన్ పతి పత్ని. సో ఈ రెండు ఇవాళ డిస్కస్ చేద్దామండి. ఈచ్ వీక్ నెక్స్ట్ వీక్స్ విల్ గో ఫర్దర్ విత్ డిస్కషన్. అయితే అందరికీ పెన్ను పేపర్ తీసుకుందాం అనుకుంటా. మీ ఫస్ట్ మీరు మీకన్నా పెద్దవాళ్ళ రిలేషన్ తీసుకోండి, అంటే మీ తల్లిదండ్రులు, దాని తర్వాత మీ పిల్లలు. అందరూ కూడా మీ పెన్ను నోట్బుక్లో ఒక 2 minutes టైం తీసుకొని రాయండి. నా రోల్ ఏంటి ఆ రిలేషన్షిప్లో, నా రోల్ ఏంటి, నా పాత్ర ఏంటి, నా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యత ఏంటి, నా పిల్లల పట్ల నా బాధ్యత ఏంటి, నా రోల్ ఏంటి ఆ సంబంధంలో. ఒక 2-3 లైన్లు రాయండి అందరూ కూడా మీ ఉన్న నోట్బుక్లో. మీ ప్రకారం మీ రోల్ ఏంటి అందరికి వచ్చేయండి అండి. ఇది మీ దగ్గర పెన్ను పేపర్లు అయితే అట్లీస్ట్ మీ డివైస్లోనే టైప్ చేయడానికి ట్రై చేయండి. రాసిన తర్వాత థమ్స్అప్ చూపించండి. శ్యామలమ్మ గారు, థ్యాంక్ యూ అండి. వెయిట్ 2 more minutes. నమస్తే సార్. వెయిట్ చేద్దామండి, విల్ వెయిట్ 2 more minutes.
ఓకే, రాశారు కదండి. సో ఒకసారి మధ్యదర్శన ప్రపోజల్ చూద్దాం. ఏంటంటే ఈ తల్లి తండ్రి అనేదండి, ఇది జెండర్ రోల్స్ కాదండి, ఇది భావం, ఆ బాధ్యత భావం నుంచి పెట్టిన పేర్లు అన్నమాట ఇక్కడ చెప్తున్నప్పుడు. సో తల్లి భావం అనేది సంబంధంలో శరీర ప్రధానంగా ఉంటుంది. తండ్రి భావం అనేది సంబంధంలో ఈ బౌద్ధిక్ అభివృద్ధి, అంటే ఆ మనిషి యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ ఆధారంగా ఉంటుంది. సో దీన్ని మనం తెలుగులో పోషణ సంరక్షణ అంటాం కదా. సో తల్లి అన్నప్పుడు పోషణ ప్రధానంగా, తండ్రి అన్నప్పుడు సంరక్షణ ప్రధానంగా ఉంటుంది. ఈ మమతా వాత్సల్యం అనేది ఉంది కదా, ఈ సంబంధంలో ఈ మమతా వాత్సల్యం అనే ఫీలింగ్ మేజర్గా ప్రెడామినెంట్గా ఉంటుంది. సో అయితే తల్లిదండ్రులు వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్ పట్ల, వాళ్ళ పిల్లల పట్ల ఈ మమతా వాత్సల్యం అనే ఫీలింగ్స్, ఆ విలువలతో ఉంటారు. అయితే ఇక్కడ రోల్ ఏంటంటే, తల్లి అన్నప్పుడు ఈ రెండు ఉంటాయి, మమత వాత్సల్యం రెండు ఉంటాయి, కానీ మమత అనేది ప్రధానంగా ఉంటుంది. తండ్రి అన్నప్పుడు వాత్సల్యం అనేది ప్రధానంగా ఉంటుంది. ఏంటి ఆ సెల్ఫ్ యొక్క గైడెన్స్ అనేది. ఇప్పుడు ఇంట్లో ఉన్న మేలు ఫిమేల్ రెండు బాధ్యతలు ప్లే చేయొచ్చు, బట్ ఆ ఫీలింగ్ ఎవరికైతే ఉందో, ఆ బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళని తల్లి అంటున్నారు, తండ్రి అని అంటున్నారు. ఇట్స్ నాట్ ఏ జెండర్ బేస్డ్ డిస్క్రిప్షన్స్ ఇక్కడ చెప్తున్నప్పుడు. అయితే తల్లిదండ్రులు సంతానం యొక్క అభ్యుదయాన్ని మాత్రమే కోరుకుంటారు టు స్టార్ట్ విత్. ఒక వయసు తర్వాత దాని ప్రమాణాన్ని ఆశిస్తారు. అంటే నువ్వు దాన్ని అచీవ్ చేసావు, నువ్వు డెవలప్ అయ్యావు అనేది బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఈ రిలేషన్షిప్లో. అయితే ఈ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇది వయసుకి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తల్లిదండ్రులకి, ఈ శిశు వ్యవస్థలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఏది కావాలో అన్నీ చేస్తారు. వాళ్ళ శరీరానికి కావాల్సినవి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది, వాళ్ళు నవ్వుతూ ఉండాలనేది. ఇది అందరూ పేరెంట్స్ అందరికీ ఇది ఎక్స్పీరియన్షియల్గా తెలిసిందే కదా. ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఎవ్రీథింగ్ యూ డూ జస్ట్ టు మేక్ హిమ్ లాఫ్. పెద్దవాళ్ళు పిల్లల్లాగా యాక్ట్ చేస్తారు, యూ కెన్ నేమ్ ఇట్. ఈ కౌమార దశ, ఈ యంగ్ ఏజ్లో, ఈ టీనేజ్ అండ్ ఆ బేసిక్ ఏజ్ అయితే ఉందో, ఆ టైంలో ఆ మనిషికి ఈ చదువు సంస్కారం అనేది అలవడాలి అనేది ఎక్స్పెక్టేషన్. ఆ మనిషి విద్య అభ్యసించాలి అనేది. తర్వాత భాష అనేది, భాషా శుద్ధి, మాట్లాడే మాట సరళంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి అనేది. ఇది తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇదే దశలోనే వాళ్ళు ఒక డిసిప్లిన్, విధేయత, క్రమశిక్షణ అండ్ ఇన్స్ట్రక్షన్, చెప్పిన మాట అనుశాసన్, చెప్పింది చేయాలి అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పిల్లలు. తర్వాత సమాజంకి వచ్చేపాటికి ఆ పిల్లలు నలుగురితో ఉన్నప్పుడు మన అని ఏదైతే అనుకుంటాం మనం, ఆ ఫ్యామిలీ ఆ సంస్కృతిని అనుసరించటము, సాంప్రదాయాన్ని గౌరవించటము అండ్ వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి మన పిల్లలు అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇవి ఆ పిల్లల్లో వికసించాలి, ఇలాంటి క్వాలిటీస్ అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అయితే ఇన్ రిటర్న్ ఇవన్నీ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మెయిన్గా కృతజ్ఞతాభావం అనేది. ఈ అమూల్యమైన ధనాన్ని పొందటానికే తన్ మన్ ధన్, ఆ మనిషి తన శరీరాన్ని, మనసుని, ధనాన్ని వెచ్చిస్తాడు
తన సంతానం పట్ల. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల యొక్క అభ్యుదయాన్ని సమృద్ధిని కోరుకుంటారు, ప్రొవైడెడ్ దే ఆర్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్. అయితే ఎవరైతే ఆ సంతానం అనేది ఆ తల్లిదండ్రుల పట్ల కానీ ఆ గురువుల పట్ల కానీ కృతజ్ఞతాభావం ఉండదో, వాళ్ళు దానికి ఆపోజిట్ కృతజ్ఞుడు అవుతారు అంట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ మనుషులు వాళ్ళ జీవితంలో కష్టాలని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళతో ఉన్న వాళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. సో దీన్నే భ్రమ అని అంటారు అన్నమాట. సో ఇది దర్శన్లో చెప్పిన బేసిక్ దండి. మీ లైఫ్లో మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఎనీ రిఫ్లెక్షన్స్ మీరు రాశారు కదా ఇందాక అది. సో సార్ శివ సార్, గుడ్ మార్నింగ్. రష్మి గారు. రక్షణ పోషణ అనేది రాశాం సార్ మెయిన్ గా. ఉమ్, అయితే పిల్లలకు విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది రాసుకోవడం జరిగింది సార్. ఉమ్, అంటే ఇక్కడ నా ఇన్సైట్ ఏంటంటే, మనం తల్లిదండ్రులకి ఏదైతే ఉందో పిల్లలకి మనం 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 తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో పిల్లల పట్ల అది అంటే సేమ్ టు సేమ్ కనపడుతున్నాయి రెండును, ఒక ఎడ్యుకేషన్ తప్ప. ఉమ్, ఉమ్. అంటే వీళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఏం చేయాలంటే రెండును మన పిల్లల్ని ఎలా చూస్తామో మన తల్లిదండ్రులను అలా చూడాలని ఉంది. అది ఆ, అనిపించింది సార్. మీ పిల్లల పట్ల కృతజ్ఞత అనేది ఇట్స్ నాట్ ద ఎక్స్పెక్టేషన్. కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత కాదు సార్, మమత అనేది ఉంటుంది. కృతజ్ఞత మమత అనేది తల్లిదండ్రులు. కదా. బట్ అంటే మనం ఏం చేయాలి వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి అనే దాని మీద ఈ మూడు వచ్చాయి సార్. పోషణ రక్షణ, ఇది మన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది. అది సార్. అంటే ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి ఇవన్నీ ఇస్తుంటాం కదా. అవును సార్. రిటర్న్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఇస్ దిస్. అవును సార్, జనరల్ గా ఏంటంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. వెరీ జ్యూసీ టాపిక్. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా పెన్ను పేపర్తో, మీరు మేల్ అయితే మీ భార్య పట్ల, మీరు ఫిమేల్ అయితే మీ భర్త పట్ల మీ బాధ్యత ఏంటి, నా రోల్ ఏంటి, ఒక 2-3 లైన్స్లో రాయండి. ఆ రిలేషన్షిప్లో నా రోల్ ఏంటి. ఇవాళ సార్ మాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. అవ్వన వాళ్ళు థింక్ చేయండి. మ్యారేజ్ చేసుకుంటే అవతల వాళ్ళ పట్ల నా రోల్ ఏంటి. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ రోల్.
సో ఇది అందరూ కూడా కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన టాపిక్ అండి. ఈ మీరు లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా సరే, ఎందుకంటే మీరు మీ లైఫ్లో కొన్ని ఇంప్లికేషన్స్ ఉండొచ్చు, మీరు ఇంకోళ్ళని గైడ్ చేసేటప్పుడు ఈ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. కొంతమంది ఇంకా మ్యారేజ్ వ్యవస్థలో ఎంటర్ అవ్వని వాళ్ళు కొన్ని ఉండొచ్చు. సో ముగ్గురికి ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే రాసిన తర్వాత ఒక థమ్స్ అప్ చూపించండి, సో దట్ చాట్ బాక్స్లో టైప్ చేయండి, నాకు విల్ స్టార్ట్. సో ఈ అన్ని రిలేషన్షిప్స్లో అండి, ఈ విశ్వాసం అనే భావం అనేది అబ్సల్యూట్ ఫౌండేషనల్ ఫీలింగ్ అన్నమాట. ఎదుటి మనిషి నా వెల్బీయింగ్ని కోరుకుంటున్నాడు, నా సంతోషాన్ని కోరుకుంటున్నాడు అనే క్లారిటీ. ఇది ఏ క్షణంలో అయితే ఈ వాస్తవం అనేది మనం చూడడం మిస్ అవుతామో, ఆ క్షణము ఆ మనిషితో నాకు సంబంధం అనేది కనిపించదు. సో ఒక్కసారి ఇది స్పష్టమైనాక ఇది జీవితాంతం కొనసాగాలి. ఆ దాన్నే జాగృతి అంటారు. మనం ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఈ కంటిన్యూటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది 1 డే ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, అవతల వాళ్ళు మనతో సరిగ్గా బిహేవ్ చేసినంత టైం ఉండొచ్చు. ఇప్పుడు అన్ని కండిషనాలిటీస్ ఉన్నాయన్నమాట. మనం మిస్ అవుతున్న మనలో కోపం కానీ, మనం ఈ ఇల్ ఫీలింగ్స్ ఏదైతే వస్తున్నాయో రిలేషన్షిప్లో, ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ విశ్వాసం అనే ఫీలింగ్ కంటిన్యూగా ఉందా లేదా అనేది. అయితే ఈ సంబంధాల్లో జీవన విద్యలో అండి, తల్లిదండ్రుల సంబంధం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారో, ఒక సమాజము వ్యవస్థితంగా ఉండటానికి, ఒక సమాజంలో వ్యవస్థ ఉండటానికి భార్యాభర్త సంబంధం అంతే ఇంపార్టెంట్ అని చెప్తారండి. ఇది వన్ ఆఫ్ ద లిటిల్ షిఫ్ట్ అనమాట. మనకి ఈ సంబంధాన్ని జీవన విద్యలో ఈ లిటరేచర్లో సెలబ్రేట్ చేశారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. అసలు ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. సో సో దీనిలో మన దాంపత్య జీవితం అనేది ఒక మనిషి ఎవాల్వ్ అవటానికి, మనం ఈ రియలైజ్ అవ్వటానికి అల్టిమేట్ ట్రూత్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది పరమ సాధనం అని చెప్తాను. మిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో దీంట్లో మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ఇద్దరు శరీరాలు ఒక మనసు. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. దీన్ని అన్పాక్ చేస్తారు ఏంటంటే, వ్యక్తులుగా ఇద్దరున్న వ్యవహారంగా వాళ్ళు ఒకటే విధంగా ఉంటారు అనేది. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్లాస్ చెప్తున్నానండి. ఇప్పుడు మా వైఫ్, ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పినప్పుడు నాలో కలిగే భావం ఉంటుంది కదా. ఇదే భావం తను కూడా ఫీల్ అవుతుంది. ఓకే, మా ఫ్యామిలీ నుంచి మేము ఇచ్చేసాము, మా హస్బెండ్ ఇచ్చేసారు. ఇప్పుడు మా వైఫ్ మా అబ్బాయిని చూసుకోవటం కానీ, ఇంట్లో పనులు కానీ, లేదు ఫ్యామిలీతో మాట్లాడడం కానీ జరుగుతుంది కదా. ఐ ఫీల్ దట్ ఓకే, ఐ హ్యావ్ డన్ దట్ వర్క్.
ఇట్లా ప్రతి లైఫ్లో విషయంలో ఇద్దరు మనుషులు కానీ ఫీలింగ్ లెవెల్లో అవతల వాళ్ళు చేసేది మనం కూడా అదే ఫీలింగ్ రావటం మనలో. ఇది ఒక ఇండికేటర్ ఈయన చెప్తున్న దానికి. అయితే ఈ ఫీలింగ్ రావాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ఇరు పక్షాల్లో ఈ విరోధం లేకుండా ఉండటం, ఈ ఫీలింగ్ ఆఫ్ ఆపోజిషన్ లేకుండా ఉండటం. ఇది ఫస్ట్ అండి. ఇది రావాలంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్, ఆ సంబంధంలో ఈ స్నేహభావం అనేది ఉండటం. ఎదుటి మనిషి తన లోపాలతో తన షార్ట్ కమింగ్తో యాక్సెప్ట్ చేయగలగటం. ఇది ఒక ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఈ దాంపత్య జీవితంలో ఒక ఆపర్చునిటీ, ఇలా ప్రాక్టీస్ చేయటము, అండ్ అది నెసెసిటీ కూడా, అవసరం. తర్వాత ఈ ఒకటి మనసు రెండు శరీరాలు అనేది రావడానికి ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే గౌరవము, ప్రతిష్ట, మనకున్న బయట సమాజంలో యశస్సు, పేరు, ఇవన్నీ ఒక మనిషికి చెందినవి రెండో మనిషికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. బై లా ఇట్ బిలాంగ్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అయితే వెరీ ఇంపార్టెంట్ అంటే ఒకళ్ళకి ఇది లభించినప్పుడు ఎదుటి వాళ్ళకి షేర్ చేయటము, దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఇద్దరు. ఇది సెకండ్ థింగ్ అన్నమాట. వస్తువు కాదండి, గౌరవము, ప్రతిష్ట, ఆదర్ అంటే గ్లోరీ, యశస్సు. ఇది సెకండ్ థింగ్. ఫస్ట్దేమో ఎటువంటి విరోధం లేకుండా ఉండటము, యాక్సెప్టెన్స్, ఆ పరస్పర అంగీకారం, మ్యూచువల్ స్వీకృతి, పరస్పర స్వీకృతి అంటాం. ఒకళ్ళ పట్ల ఇంకొకరికి ఆ స్వీకృతి ఉండటము. మూడోది ఈ వస్తువు కానీ గౌరవం కానీ యశస్సు కానీ ఏదైనా షేర్ చేయబడ్డం. ఇది ఈ ఇలా జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక మనస్సు రెండు శరీరాలుగా ఉన్నారు ఆ కప్పులు అనే దానికి బాగా ఒక ఎవిడెన్స్. అయితే ఈ ఆ, సంబంధంలో బేస్ ఎక్కువ ప్రిడామినెంట్ అంటే విశ్వాసము, దీంతో కూడిన గౌరవము, స్నేహము, ప్రేమ. ఇవి ఎప్పుడు వీటి అదాన్ ప్రదాన్ అంటే వీటి ఎక్స్చేంజ్ ఎప్పుడు జరుగుతున్నాయా అనేది ఇంపార్టెంట్ అంటే. అట్లీస్ట్ నెక్స్ట్ చూడండి, ఇవన్నీ లేవు ఓకే, బట్ అట్లీస్ట్ ఏముండాలంటే ఈ ట్రస్ట్ అనేది మాత్రం అట్లీస్ట్ ఉండాలి. ఆ మనిషి నా వెల్బీయింగ్ కోరుకుంటున్నాడు అనేది అట్లీస్ట్ మినిమం రిక్వైర్మెంట్. తర్వాత ఈ దయా కృపా కరుణ అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉండాలి. దీన్ని అన్పాక్ చేస్తాను ఏంటనేది. సో ఏంటంటే ఈ ఆ మనిషికి దగ్గర వస్తువు లేదు, వస్తువుని ప్రొవైడ్ చేయటం. ఆ మనిషి దగ్గర భావం లేదు, అంటే ఆ మనిషికి కోపంగా ఉన్నారు లేదా ఆ మనిషికి బాధపడుతున్నాను, ఆ టైంలో ఏ భావం కావాలో ఆ భావం ఇవ్వటం. ఆ మనిషి దగ్గర ఈ రెండు లేవు అనుకోండి, లేదు అతను ఒక ఒక తప్పు చేస్తున్నారు లేదు ఇది అనుకోండి, ఆ టైంలో ఏది లేదో దాన్ని గుర్తించి అది ఇవ్వటం. వీటికే పేర్లు పెట్టారు అంతే. చాలాసార్లు మనకు జరిగేది ఏంటంటే అండి, అవతల వాళ్ళు అరుస్తున్నారు, కోపంగా ఉన్నారు అంటే ఆ మనిషిలో ఏదో ఒక భావం, ఒక అవగాహన ఉండాలి, అది లేదు. ఇప్పుడు దానికి తగ్గట్లు నేనేం చేయాలి అనేది రాదనమాట క్వశ్చన్ మనకి. వి ఆల్సో టెన్ టు రియాక్ట్. అయితే ఈ ఇవి కొన్ని సూత్రాలు ఉన్నాయండి, ఇవి తెలుగులో అసలు ట్రాన్స్లేట్ అంటే మనకున్న టైంలో చేయలేకపోయాము. ఆ, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ విల్ డూ ఇట్. ఈ వీక్ ట్రై చేస్తాం ప్రాపర్ తెలుగు ట్రాన్స్లేషన్కి.
మెయిన్ క్రక్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో, వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళు మీకు ఈ రెండు డిస్కస్ చేశాం కదా, పాత్రత, యోగ్యత అని ఉంటాయి కదా అండి. నేను ఎంత అర్థం చేసుకోగలను, నేను ఎంతవరకు వ్యవహరించగలను, మై ఎబిలిటీ టు రిసీవ్, మై ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్, డూ. ఈ రెండు డైమెన్షన్స్లో ఒక మనిషి ఇంకొక మనిషి గురించి ఆలోచించగలగటం, ఆ మనిషి ఎంత రిసీవ్ చేసుకోగలడు, ఎంత చేయగలరు అనేది భర్త భార్య గురించి, భార్య భర్త గురించి ఇది తెలుసుకోవటము, దానికి తగ్గట్టుగా రోజు చేసే వ్యవహారాల్లో మూల్యాంకనం జరగటం, మన ఎవాల్యుయేషన్ ఎప్పుడైతే జరుగుతుందో తను ఎంతైతే చేయగలరో అంతకన్నా ఎక్కువ ఆశించటం ఉండదు. తను ఎంతవరకైతే రిసీవ్ చేసుకోగలరో అంతవరకే చెప్పటం అనేది జరుగుతుంది, అంతవరకే ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది అతను రిసీవ్ చేసుకోగలడు అని. ఈ ప్రాక్టీస్ చేస్తూ 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 ఆ ఇంట్లో ఆ మనిషికి, ఆ భర్త భార్య యొక్క పాత్రత యోగ్యతకు అనుసారంగా తను పని చేయటము, తన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటము, అండ్ ఆ పాత్రత యోగ్యతని పెంచడానికి హెల్ప్ చేయటం. అదేవిధంగా భార్య కూడా భర్త యొక్క పాత్రత యోగ్యతకు అనుగుణంగా తను ఏం చేయగలడు, ఎంత అర్థం చేసుకోగలడు అనే దాన్ని అర్థం చేసుకోవటం, దానికి తగ్గట్టు పనులు చేయటం, అండ్ ఆ మనిషి అక్కడ ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి దోహదపడడం. ఇది ప్రాక్టీస్ చేయటానికి మనం ఏర్పరచుకున్న సేఫ్ గ్రౌండ్, సురక్షితమైన మైదానం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. వేరే ఏ రిలేషన్షిప్లో ఇది ప్రాక్టీస్ చేసినా అక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఓన్లీ దిస్ ఈస్ ద ఓన్లీ రిలేషన్షిప్ ఇస్ దట్. ఇది కనుక ఈ యోగ్యత పాత్రత అనేది దీన్ని అర్థం చేసుకోవటము, దాన్ని అనుగుణంగా ఈ కమ్యూనికేషను, ఈ బిహేవియర్ అనేది జరగకపోతే ఈ దాంపత్య జీవితం అనేది ఏ ఈ యువ అంటే ఈ యంగ్ కపుల్లో అది సంభవం అవ్వదు. అది ఒక స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ స్టక్ అవుతుంది అనేది ప్రపోజల్. అయితే ఈ క్రమంలో ఇద్దరిలో లేదు ఒకరిలో ఈ యోగ్యత పాత్రత వీటి మధ్య లోపము తేడా అనేది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అవతల వ్యక్తిని అర్థం చేసుకోవటం, ఈ సమన్వయం సాధించటం అనేది మెయిన్ ఆ మేల్కి కానీ ఫిమేల్కి కానీ చూడాల్సింది ఉందన్నమాట, చేయాల్సింది. ఎప్పుడైతే ఈ సంబంధంలో ఈ సత్యాలు ఏంటి, ఫస్ట్ చెప్పింది ఈ విరోధ భావం అనేది లేకుండా ఉండటం, ఎదుటి మనిషి తన లోపాలతో తన షార్ట్ కమింగ్తో యాక్సెప్ట్ చేయటం, ఆ ఇంట్లో వస్తువు కానీ గౌరవం కానీ యశస్సు కానీ పేరు కానీ ఇది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయటం, పాత్రత యోగ్యతకు అనుగుణంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటము, పనులు చేయటము, అవి ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఒకరికొకరికి సహాయం చేసుకోవటం. ఈ పాత్రత యోగ్యతలో మనుషుల్లో లోపం ఉంటుంది అని గుర్తించి ఆ దానికి తగ్గట్టుగా మన ప్లానింగ్, మన మాటలను ప్లాన్ చేసుకోవటం. ఈ సత్యాలను ఎవరైతే విస్మరిస్తారో ఆ దాంపత్య జీవితంలో దుఃఖము, కష్టాలకి అది కారణమవుతుంది. ఇదే భ్రమ. సో ఇది చెప్పిన ప్రపోజల్ అండి. సో ఇప్పుడు మీరు రాసింది ఇక్కడ దర్శనంలో చెప్పింది ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మీ లైఫ్ని మీరు చూసుకున్నప్పుడు ఏం క్వశ్చన్స్, మీ రిఫ్లెక్షన్స్ ఏంటి? క్వశ్చన్స్ తీసుకుందామండి ఒక 5 minutes తర్వాత. మీ రిఫ్లెక్షన్స్ ఏంటి మీ గురించి మీరు ఆలోచించినప్పుడు? ఇప్పటివరకు ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళు ట్రై చేయండి మాట్లాడడానికి.
సో నేను హర్నాథ్ రెడ్డి సార్. ఆ, సరే. ఇది యాక్చువల్ గా అదే భార్య పట్ల నా బాధ్యత ఏంటి అని రాయమన్నారు కదా, అది రాశాను. యాక్చువల్ గా థియరిటికల్ గా రాస్తున్నా, బట్ ఎక్స్పెరిమెంటల్ గా ఫాలో అవ్వడంలో చాలా చాలా వెనకబడి ఉంది, అంటే చాలా రీజన్లు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన థియరీయే, బట్ ఈవెన్ థియరీ అయినా ఇది మైండ్ లో ఇది నా రోల్ అనేది సంకల్పం జరిగింది, అది ఆ క్లారిటీ వచ్చిందా? యా, అది వచ్చింది సార్. అట్లీస్ట్ ఏం చేయాలి అనేది క్లారిటీ వచ్చింది రాసుకోవడం వల్ల, జస్ట్ మీరు చెప్పడం వల్ల. సో ఇప్పుడు మీరు రాసిన దానికి దర్శన్ చెప్తున్న దానికి ఏమన్నా యాడ్ ఆన్ అవుతుందా? మీ రిఫ్లెక్షన్స్ ఏంటి? డెఫినెట్లీ కొంత యాడ్ అయింది సార్. యాక్చువల్గా చాలా, అంటే నేను రాసిన దాంట్లో చాలా మిస్ అయ్యాను ఇక్కడ చెప్పడంతో. అంటే చెప్పొద్దు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని మాత్రం అర్థమైంది. యా, అది మాత్రం ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. విశ్వాసము, ట్రస్ట్ అనేది ఉంటుంది. బట్ సపోజ్ ఇన్లాస్ విషయము అటు వెళ్ళిపోయి వచ్చినాక ఆ ట్రస్ట్ అనేది అసలు కనపడను కూడా కనపడదు. అంటే నా చెప్తున్నాను, మామూలు పెళ్ళైన తర్వాత కొన్ని జరుగుతాయి కదా. ఐ మీన్ వాళ్ళు మనల్ని అంటాం, మనం వాళ్ళని అంటాం. లేదు, నా హస్బెండ్ అని ట్రస్ట్ ఉంటుంది. కానీ ఇన్లాస్ వైపు అలా అన్నప్పుడు తను బయాస్గా ఉంటాడు కదా. అంటే నన్ను వాళ్ళ బ్లడ్ కాబట్టి తను అటే ఉన్నాడు, నా వైపు నన్ను తక్కువ చూస్తున్నాడు అనేది అది పోతుంది. ఐ మీన్ ఇమీడియట్ ఎవ్రీడే. పిల్లల విషయం కూడా నేను కేర్ ఇవ్వాలి, నేను గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటాను. బట్ వాళ్ళు ఏదన్నా చేయంగానే అబ్బా ఏంది వీళ్ళు అనే పోతుంది కదా. ఎవ్రీడే మంకీ మైండ్ అవుతుంది కదా నాది. సో రియాలిటీ ఇలా ఉందండి, దీనికి తగ్గట్టు మన మైండ్ ఉండాలా, మన మైండ్కి తగ్గట్టు రియాలిటీ ఉండాలా, డెసిషన్ మనదే. సో ఎస్, రియాలిటీ ఇలా ఉంది, లెట్ మీ వర్క్ ఆన్ ఇట్ అనే స్టార్ట్ చేసినప్పుడు స్లోగా ఒక్కొక్క రూము క్లీన్ చేసుకుంటా వెళ్ళటమే. సో అట్లీస్ట్ పిల్లలతో పనిచేయటం ఈజీ అయిపోద్దండి. మన పిల్లల పట్ల ఈ భావంతో ఉన్నామా లేదని చూసుకోవటము, అండ్ లైఫ్ పార్ట్నర్తో ఈ విశ్వాసం అనేది, ఇది మనల్ని మనం చూసుకుంటేనే అర్థమవుద్దండి. థియరీతో అర్థం కాదు, ఇలా ఒకరు చెప్తేనో నాలెడ్జ్తో అర్థం కాదు. నేను ఎన్నిసార్లు నా లైఫ్ పార్ట్నర్ యొక్క చెడును కోరుకుంటున్నాను. చెడేమి కోరుకోం కదా. ఐ మీన్ ఆ టైం ఫైట్ మోడ్కి వెళ్ళిపోతాం అంతే. ఇంకా అదంతే ఓకే, బట్ ఒక్కసారి ఆ మనిషికి చెడు జరగాలనో లేకపోతే మంచి జరగొద్దనో ఎన్నిసార్లు మనం కోరుకుంటున్నాం. ఎన్నిసార్లు ఫైటింగ్ అయితే అన్నిసార్లు. నో, ఫైటింగ్ అయ్యింది కాదు, అలా జరగాలనుకొని ఫైటింగ్ చేస్తున్నారా? లేదు, ఫైటింగ్ అయిన తర్వాత అలా జరగాలనుకుంటాం. ఏంటి, ఆ మనిషికి చెడు జరగాలనుకుంటారా? ఐ మీన్ చెడని కాదు, ఇంకా విశ్వాసం పోతుంది కదా, ట్రస్ట్ ఉండదు కదా. ఈ పదాలు పక్కన పెట్టేయండి. మీరు గొడవ పడే ముందు కానీ గొడవ పడిన తర్వాత కానీ అతనికి చెడు జరగాలి అని అనుకొని చేసిన పనులు ఎప్పుడు చేశారు? జరగాలని పనులేం చేయలేదులే కానీ. ఇక్కడ ఆగండి. ఇది వాస్తవం అయితే మీ లైఫ్లో ఇదే వాస్తవాన్ని కూడా అవతల వాళ్ళు లైఫ్లో కూడా దాన్ని చూడొచ్చు. నేను అనుకొని చేయలు కాదు, ఆ టైంలో మన ఎగ్జంప్షన్స్ ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేసాం. ఆ ఎదుటి మనిషి కూడా అంతే, తన ఎగ్జంప్షన్స్ ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. ఈ అస్తిత్వంలో ఇది వాస్తవం అండి. ఇది మనం చూస్తే మన మనసులో సరైన భావం ఉంటుంది.
చూడకపోతే మనం బాధపడుతూ ఉంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇస్ ఫిక్స్. ఇది మన లోపల ఎంత నిజాయితీగా చూసుకుంటామో అప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. అరే, ఆ మనిషిలో కూడా ఇంతే కదా జరుగుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ బెస్ట్ ఇంటెన్షన్స్, ఆ మనిషి పట్ల గౌరవం ఉన్నా ఏదున్నా, ఆ టైంలో నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడాను, నేను కూడా ఇలాంటి పనులు చేశాను. కానీ ఇన్ ద డీప్ డౌన్ నన్ను నేను చూసుకుంటే అతను ఐఎమ్ విషింగ్ ఫర్ దేర్ వెల్ బీయింగ్ ఓన్లీ అనే ఈ రియాలిటీ చూసినప్పుడు ఇదే ఎదుటి మనిషిలో కూడా జరుగుతుంది అనేది కంక్లూడ్ చేస్తాం. వర్క్షాప్లో ఏదో లాజికల్గా మనం అటు ఇటు మిమ్మల్ని మూవ్ చేసి అది చెప్పినా సెటిల్ అవ్వాల్సింది మాత్రం మన లోపల చూసుకున్నప్పుడు మాత్రం సెటిల్ అవుతుందండి. ఎంత బయట నుంచి ఎంత లాజికల్గా చెప్పినా సెటిల్ అవ్వదు. శ్యామలమ్మ గారు. హలో, నమస్తే అండి. అది కొంచెం అన్మ్యూట్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కృతజ్ఞత అలాంటివన్నీ చూపించాను. ఇక నేను భార్యను కాబట్టి భర్త పట్ల పెద్దోడు చెప్పారు ఆల్రెడీ, భోజేషు మాత, కరుణేషు మంత్రి, కార్యేషు దాసి, శయనేషు రంభ, క్షమయా ధారిత్రి, ఇవన్నీ ఫుల్ఫిల్ చేశానండి. కాకపోతే కోపం వచ్చినప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఆయనకి తెలియట్లేదు అంటే ఆయన సహకారం నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను, ఉపయోగించుకున్నా. కానీ నా సలహాలు సహకారాలు ఆయనంతగా ఉపయోగించలేదు. అప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్షన్ ఆయన నాకు సహాయం చేసింది ఎక్కువ కనబడుతుంది. ఎనీహౌ నేనేమనుకునేదాన్ని అంటే నేను పోయిన తర్వాత ఆయనకి తెలుస్తుంది అనుకున్నాను. కానీ ఆ సందర్భం నేనే ఫేస్ చేస్తున్నానండి. తర్వాత పిల్లల పట్ల మాకు ఉన్నంత వనరు, ఆర్థిక వనరులు బాగానే పెంచాం. అబ్బాయి అయితే చాలా బాధ్యతగా ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. వాడి పట్ల నేను ఏమనుకుంటానంటే తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నాడు అనుకుంటాను ఒక్క మాటలో. ఇక అమ్మాయిల పట్ల మరి అంతగా నాకు సాటిస్ఫాక్షన్ కనిపించట్లేదు. మరి ఇది నా లోపమో వారో అది తెలియట్లేదు అంతే. లోపాలంటే ఏముండవండి, అక్కడ ఆ వాస్తవాన్ని చూస్తున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో అవతల వాళ్ళ పాత్రత యోగ్యతకి తగ్గట్లు నా ఎక్స్పెక్టేషన్ అనేది ఉందా, ప్యూర్ 100%. ఉంటే బాధ రాదండి. చాలా సార్లు మనకు బాధ ఎప్పుడు వస్తుందంటే ఆ మనిషి ఏ పని అయితే ఆ మనిషికి రాదో ఆ పని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎంతవరకు ఎన్ని విషయాలైతే ఆ మనిషికి అర్థం చేసుకోలేరో, ఎంతైతే రిసీవ్ చేసుకోలేకపోతున్నారో అవన్నీ చెప్తూ ఉంటాం. ఆరోగ్యం పట్ల నేను అలా చూసానండి కొంచెం. సో ఇది చేయనప్పుడు ఇప్పుడే బాధ అనేది వస్తుందండి. ఈ రిలేషన్షిప్ లో పెయిన్ ఎక్కడ వస్తుందంటే అవతల మనిషి చెయ్యట్లేదు చేయాల్సింది, చెప్పేది వింటలేదు. కానీ అక్కడ ఉన్న రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ మనిషికి అంతే పాత్రత యోగ్యత ఉన్నాయి. ఇది గమనిస్తే మనలో బాధ రాదండి. ఇప్పుడు గమనించినా అది ఇంకా తగ్గిపోద్దేమో అని ఒక రకమైన ప్రేమతో భయం అన్నమాట. లేదండి, ప్రతి మనిషి కూడా సుఖంగా ఉండాలనుకుంటున్నారు కదా. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అవతల మనిషి కూడా అదే ఉండొచ్చు. కానీ మనందరం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే మనకి కొన్ని మాన్యతల వల్ల మనం విక్టిమ్స్, మనం బాధితులం. అవతల వాళ్ళు కూడా మరికొన్ని మాన్యతల వల్లతో వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళు బాధితులు. ఇప్పుడు మన కండిషనింగ్స్ అనేది ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కొన్ని ఉన్నాయి కదా. అవును, ఇవే లోపాలుగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే ఇది ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. నేను ఎలా అయితే నేను పర్ఫెక్ట్ కాదో, నాకెలా అయితే లోపాలు ఉన్నాయో, నాకెలైతే నా కండిషనింగ్స్ నాకు ఉన్నాయో, దీనిని యాక్సెప్ట్ చేసి సమన్వయించుకోవటమే ఈ రిలేషన్షిప్ లో మెయిన్ పని అని చెప్తున్నారు. అలాగే దర్శనాలు నా భావాలు ఇంచుమించుగానే ఉన్నాయండి. ఈ స్లైడ్ పంపిస్తామండి, ఒకసారి చూడండి. ఒకసారి
రిఫ్లెక్ట్ చేయండి ఈచ్ లైన్ ఈచ్ వర్డ్ పట్ల. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో బిఫోర్ టేకింగ్ అదర్ రామన్ గుప్తా గారు ఒక్క నిమిషం అండి. విల్ అనౌన్స్ 2 things అండి. నెక్స్ట్ వీక్ ఆన్లైన్ వర్క్షాప్ స్టార్ట్ అవుతుందండి. సో హరి గారు ఇందాక చాట్ బాక్స్లో పెట్టారు డేట్స్ అవి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిని కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయండి. సార్ రమణ గుప్తా గారు. సార్ నమస్తే సార్. ఇది యాక్సెప్టెన్స్ చేస్తున్నాను షార్ట్ కమింగ్స్, కానీ ఒక్కొక్కసారి ప్యాసివ్ యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ప్యాసివ్గా సర్లే ఒప్పేసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం, ఈమెతో ఎందుకులే, అట్లా ఒక్కోసారి ప్యాసివ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇంకొకటి చెప్పారు, వస్తువు లేదు ప్రొవైడింగ్ ఆ వస్తువు, అది చేస్తున్నాను కానీ భావం లేదు ప్రొవైడింగ్ ఆర్ సపోర్టింగ్ ఆ భావంని తెప్పించడానికి, అది లేదు సార్ నాలో. అంటే అక్కడ టైం పెట్టట్లేదు నేను. వస్తువుని ప్రొవైడ్ చేస్తున్నాను కానీ ఎదుటి మనుషులు ఆ భావం లేదు, అక్కడ టైం స్పెండ్ చేయట్లేదు నేను కూర్చొని. అలా కాదు ఇలా అట్లా అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు. అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ పేషెన్స్ లేదు. ఒకటి గుర్తించటం అండి నేనేం చేయాలనేది. రెండోది ఆ భావం నాలో ఉండటం. చాలాసార్లు మన దగ్గర కూడా ఆ భావం ఉండదు, అండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలంటే చూస్తాం కదా, అక్కడ ఈ ఈ 2 ఆవేశాలు లైక్ సేమ్ ఆవేశాలు మైనస్ ఇప్పుడు అక్కడ రిపల్షన్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ మనకి కోపం వచ్చింది, ఆ అవతల కోపం వచ్చి ఒక మాట అన్నారు, ఆ మాట మనకు తగిలి మనకు కూడా కోపం వచ్చింది. ఏదో ఒక విషయంలో మనకు భయం ఉంది, ఏదో ఇది జరిగితే ఏమవుద్దు అనేది, ఆ భయంతో మనం ఒక మాట అన్నాము, అవతల వాళ్ళు దాన్ని వినేసి రియాక్ట్ అయిపోయారు. ఆ రియాక్షన్ చూసి మళ్ళీ మనలో ఇంకో రియాక్షన్ వచ్చింది. ఈ చైన్ రియాక్షన్ ఇప్పుడు ఇది ఇక ఇది వైల్డ్ ఫైర్ లాగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇంట్లో జరిగేది మ్యాక్సిమం ఇదే. అవతల వాళ్ళు ఆ మిస్కండక్ట్ తో బిహేవ్ చేసినప్పుడు, ఆ వ్యవహారం సరిగ్గా లేనప్పుడు మనకి అతని యొక్క భావం కనిపిస్తుందా, అతన్ని ఏ అవసరం అతనికి తీరలేదు అనేది కనిపిస్తుందా. ఇది ఫస్ట్ స్టెప్ అండి. మనం ఇక్కడ ఉంటే దెన్ అప్పుడు ఆలోచించగలం, ఓకే నేనేం చేయగలను. చాలాసార్లు మనం ఫస్ట్ మనం ఎఫెక్ట్ అయిపోతాం. ఎఫెక్ట్ అయిన మనిషి హెల్ప్ చేయాలనుకుంటాడు. నీకు చెప్పాను కదా చేయొద్దని, సంథింగ్ ఇలాంటి మాట ఏదో ఒకటి వస్తుంది. అటు నుంచి ఇంకొక మళ్ళీ ఏంటి ట్రిగర్డ్ అనమాట. అక్కడ హెల్ప్ కన్నా ట్రిగర్ అయింది అవతల వాళ్ళ ఫీలింగ్. అవును. సో అందుకే ఈ 3 పదాలండి, దయ, కృప, కరుణ అన్నారు. అంటే ఆ మనిషికి లేనిది చూసి హెల్ప్ చేయటం అనేది ఉంది చూసారా. ఈ ఈ కంపాషన్ అనేది చాలా, అందుకే చాలా సెలబ్రేట్ చేశారండి క్రిస్టియానిటీలో కానీ బుద్ధిజంలో కానీ మామూలుగా మోడర్న్ సైకాలజీలో కానీ. ఈ కంపాషన్ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళు పెయిన్లో ఉన్నారు అని చూసి దానికి కారణం ఏంటో చూడగలగటము, ఆ మనిషికి ఆ టైంలో ఏ భావం కావాలో ఆ భావం డోసేజ్ పెంచి ఇవ్వటం. ఇప్పుడు ఎవరైతే కోపంలో ఉన్నారో, ఎవరైతే ఆ అగ్రెషన్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనకి తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరో ఒక మనిషిని కోల్పోతారు, మనం వెళ్ళి నిలబడతామా లేదా. ఒక మనిషి హాస్పిటల్లో ఉంటారు, శరీరానికి ఇంకేదో అవుతుంది, ఆ మనిషితో కొంచెం అటు ఇటుగా ఉన్నా వెళ్ళి హాస్పిటల్కి వెళ్తామా లేదా. శరీరానికి ఇబ్బంది జరిగినప్పుడు క్విక్గా కనిపిస్తుంది మనకి, ఓకే నాకు వెళ్ళి నేను ఆ మనిషితో ఉండాలి అని. మనసుకి గాయమైనప్పుడు ఆ మనిషి చేసే పనులతో ఇరిటేట్ అవుతున్నాం. అక్కడ అక్కడ ఇదే రియాలిటీని చూడలేకపోతున్నాం. ఓకే ఇప్పుడు ఈ మనిషికి సపోర్ట్ కావాలి, అక్కడ కంప్లైంట్ మోడ్ అనమాట.
ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ప్రాబ్లంకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆమె దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. నాది కరెక్ట్ అనుకొని నేను చెప్తుంటాను, ఆమె ఆ సొల్యూషన్ చెప్తుంటారు. అంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు, ఇప్పుడు తన పర్స్పెక్టివ్ లో తను చెప్తుంటది, నా పర్స్పెక్టివ్ లో నేను చెప్తుంటాను. అది ఇంకా ఇప్పుడు సొల్యూషన్ అనేది లఘుమూల్యం అండి. ఉమ్, సంబంధంలో ఆ మనిషి పట్ల భావం అనేది ఉమ్, ఉమ్, అది మెయిన్. ఉమ్, చాలాసార్లు అది తెగవు కొన్ని. ఉమ్, వి అగ్రీ టు డిసగ్రీ. ఉమ్, ఉమ్. కంపల్సరీగా ఒకే అలైన్మెంట్ రావాలనేది ఎప్పుడు జరగదు విషయంలో. ఓకే. మతభేద్ మన్భేద్ అంటారనమాట. అంటే ఒక విషయం పట్ల డిసగ్రిమెంట్ ఉండటము, ఉమ్, మనసులో ఆ మనిషి పట్ల ఈ నెగిటివిటీ రావటం. ఉమ్, సో ఆయన చెప్తుంది ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్. మనసులో ఈ ఫీలింగ్ ఉంటుందా కరెక్ట్గా, ఓకే. ఆ ఫీలింగ్తో ఈ వ్యవహారంలో వచ్చే డిఫరెన్సెస్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఫీలింగ్ సరిగ్గా లేదు, వ్యవహారం ఫిక్స్ చేయాలని చూస్తున్నాం. ఉమ్, అది అవదు, ఉమ్. అయినా నిలవదు. ఒకవేళ ఆ ఫీలింగ్, లోపల ఫీలింగ్ కరెక్ట్ గా ఉంటే, అంటే కూర్చొని మాట్లాడుకుంటారని కదా దాని మీనింగ్. మాట్లాడుకుంటాము, ఆ మాటలో వి మే డిసగ్రీ. మీరు చెప్పేది ఒప్పుకోపోవచ్చు, లేదా అవతల వాళ్ళు మనం చెప్పింది వినకపోవచ్చు, ఓకే. బట్ దట్స్ ఓకే. ఆహా. ఆ డిసగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోయినా సరే సార్, మనసులో ఆ ఇల్ ఫీలింగ్ రావట్లేదు కదా. ఓకే. ఆ విశ్వాసము, ఆ సమ్మానము, ఆ స్నేహము, ఈ భావం మీ మనసులో ఉంది ఆ మనిషి పట్ల. అప్పుడు ఈ డిసగ్రిమెంట్ లానే హ్యాండిల్ చేస్తున్నాం విషయాన్ని. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆ డిసగ్రిమెంట్ అయిన తర్వాత మన మనసులో ఫీలింగ్ చెక్ చేసుకోండి. కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వక ముందు ఎలాంటి ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ ఉందా, ఫీలింగ్ డిస్టర్బ్ అయిందా మనిషి పట్ల. అంటే ఇప్పుడు ఆ డిసగ్రిమెంట్ వల్ల నష్టం జరుగుతుంది, అది కనిపిస్తుంది. ఎస్, నాకు కనిపిస్తుంది ఆ నష్టం. ఎస్. ఇప్పుడు నష్టం జరుగుతుంది కదా, మీ భావం ఖరాబ్ అయిపోయింది మనసులో, దానివల్ల ఇంకో మాట అన్నాం, నష్టం డబుల్ అయిందా తగ్గిందా? ఎక్కువైంది. పాయింట్ అదే సార్. ఒక తప్పు జరుగుతుందని మనం ఇంకో తప్పు చేసి కరెక్ట్ చేయాలనుకుంటున్నాం. రెండోది, ఇవాళే ఫిక్స్ అవ్వాలా, రేపు 2 రోజులు టైం ఉందా? 2 నష్టం జరుగుతుంది, జరగనివ్వండి. మీ చేతుల్లో ఎన్ని ఉన్నాయి? ఓకే. ఎవరు డిసైడ్ అవ్వాలి ఇది డిఫరెంట్ కాదు, ఇది ఇలా చేద్దామని? అవతల మనిషి. సో ఈ లేయర్స్ అన్ని కనిపించాలండి మనకి. ఓకే. 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 అర్థం. ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్ వెంచర్ కదండి. ఇప్పుడు అది చేస్తున్నప్పుడు ఆ ఇంటరాక్షన్ అనేది, పేషెన్స్ ఉండాలి. రూపాయి పోయింది అనే కంప్లైంట్ తో 10 రూపాయలు పోగొట్టుకుంటుంటే జస్టిఫికేషన్ కాదు కదా. ఎస్, నష్టం జరుగుతుంది. ఇప్పుడు మన చేతుల్లో ఉంది ఏంటి? ఫర్దర్ గా ఇద్దరి మధ్య గ్యాప్, ఆ మాటలతో దాంతో ఆ గ్యాప్ ఇంకా పెంచుకొని ఆ నష్టాన్ని పెంచుకోవటమా, లేదు ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించటమా? ఓకే, ఇవాళ నష్టం జరిగింది, నెల రోజుల తర్వాత కూడా ఇదే రిపీట్ అవ్వాలా ఇంట్లో, ఇది మారాలా? సంవత్సరం తర్వాత ఏంటి? ఇక్కడ మన లక్ష్యం పట్ల మనకి అవేర్నెస్ ఇవి కాపాడుతుందండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పింది అదే గుర్తుకొస్తుంది సార్. మళ్ళీ కనెక్ట్ ఫస్ట్, కరెక్ట్ లేటర్. అంటే ఇవన్నీ మన మైండ్ లో ఎక్కడో కండిషనింగ్ ఉందండి. అరే నాకు అంటే చేతగాని వల్ల ఉండాలా, ఇది నష్టం జరుగుతుంటే ఇలా ఉండాలా, ఎన్నిసార్లు మనకు మైండ్ లో ఎన్ని స్టోరీస్ ఉంటాయి అంటే, మన స్టాండ్ ని ప్రూవ్, ఇది రైట్ అని ప్రూవ్ చేసే స్టోరీలు 100 ఉంటాయి మనకి.
హరి గారు. ఇది ఒకసారి జరిగితే మళ్ళీ మళ్ళీ మైండ్ లో రిపీట్ చేయడం కొంచెం ఉంది కదా, సో దాని గురించి నేను పిల్లలకు చెప్తుంటాను అన్నట్టు. ఆ భాషా సినిమాలు ఉంది చూడండి, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని. అలా మీరు ఒక్కసారి తిట్టారంటే నేను 100 సార్లు బాధపడతా. ఏమనుకుంటున్నారంటే ఒక్కసారి గొడవ ఏంటంటే 10 రోజులు బాధపడతాను. హరి గారు, శివ గారు, గుడ్ మార్నింగ్. ఏమనుకోవద్దు, సినిమా వచ్చింది కాబట్టి చెబుతున్నాను. రాజా సాబు రేట్లు తగ్గిన తర్వాత అందరూ చూడండి సార్, చాలా బాగుంది సినిమా, మనకు కనెక్ట్ అవుద్ది. ఓకే ఓకే రేట్లు తగ్గినా చూడండి. మేము అంటే మా అబ్బాయి ఊరుకోలే, ఏ రేట్లు అంటే సంపాదించేది దేనికి, ఖర్చు పెట్టుకోవడానికి కాదని చేసేసి పంపించాడు. షూర్ షూర్ షూర్. రేట్లు తగ్గినా చూడండి, బాగుంది, మనకు ఓకే కనెక్ట్ అవుద్ది. ఓకే. సో 8:37 అయిందండి. ఏమైనా ఇమీడియట్ క్వశ్చన్స్ ఉంటే విల్ టేక్, అదర్వైజ్ విల్ క్లోజ్. ఈ పీపీటీ షేర్ చేస్తారండి, ఒకసారి చూడండి. కొన్ని అనువాద లోపాలు ఉంటాయి, బట్ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్, మీ థింక్ చేయడానికి. ఈ 1 వీక్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఈ 2 సంబంధాల్లో వాస్తవం ఎలా ఉంది, నా ప్రస్తుతం నా అండర్స్టాండింగ్, నా ప్రాక్టీస్ ఎలా ఉన్నాయి, ఈ రెండింటిని ఒకసారి బేరేజ్ వేసుకోవడానికి, మూల్యాంకనం చేయడానికి ట్రై చేయండి. సో కొంచెం వి రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ పిల్లలతో మీ తల్లిదండ్రుల పట్ల మీ భావము, మీ వ్యవహారము అండ్ మీ లక్ష్యం పట్ల స్పష్టత, మీ లైఫ్ పార్ట్నర్తో మీ బిహేవియరు, మీ గోలు అండ్ మీ భావం, వీటి పట్ల స్పష్టత, ఒక్కసారి వీటి ఆలోచించండి. సో నెక్స్ట్ వీక్ వీ విల్ డీప్ ఇన్ దట్, కొంచెం కంటిన్యూ చేద్దాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఒకసారి ఆన్లైన్ వర్క్ షాప్ గురించి కూడా ఒకసారి అనౌన్స్ చేయరా సార్? చేశాను సార్, అదే జనవరి 24 నుంచి 31st వరకు అండి ఆన్లైన్ వర్క్షాపు. సో చెప్పాను సార్, ఇందాకే చెప్పాను. ఓకే సార్, ఓకే సార్.